भारत माता की, भारत माता की, वंदे वंदे, जय तेलंगाना, जय तेलंगाना। ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ నినాదం వదిలేసిండు కాబట్టి ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేసింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ అభివృద్ధి జరగాల్సింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే. కాబట్టి అందరం కూడా గట్టిగా రెండు చేతులు పిడికిలి బిగించి చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ జాతీయ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సురేష్ గౌడ్ గారు, కుండే గణేష్ గారు, సామల పవన్ గారు, మన యొక్క అధికార ప్రతినిధులైనటువంటి రాణి రుద్రమదేవి గారు, బండారు విజయలక్ష్మి గారు, చిత్తరంజన్ రెడ్డి గారు, మహేష్ గారు, కుమార్ గారు, అరుణ్ గారు, లడ్డు గారు, లడ్డు యాదవ్, ప్రవీణ్ గారు, సందీప్ గారు, అశోక్ గారు, సుదీక్ గారు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శివాజీ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ యువకులు, వివిధ నిరుద్యోగ యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత. అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది, నా కొడుకు పైన, నా బిడ్డ పైన తెలంగాణ బిడ్డల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు. అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్ననీళ్లు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత, ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు, అన్నా నేను చస్తున్నాను, నువ్వు కన్ననీళ్లు పెట్టుకోకూడదు, నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా, కాబట్టి కళ్ళనీళ్ళు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది యువకులు విద్యా సంస్థలను వదిలేశారు, చదువును వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారు 1500 మంది ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నారో మనకు తెలుసు. దేనికోసమో మన తెలంగాణ వస్తే మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, మన తెలంగాణకు మేలు జరుగుతుంది, నా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మా అన్నలకు తమ్ముళ్ళకు అని చెప్పి ఆ రోజు బలిదానం అయ్యారు. వారు బలిదానం అయ్యే కాదు, ఈ తెలంగాణ సమాజం అంతా కూడా సకల జనుల సమ్మెతో ఆ రోజు పోరాటం చేశారు. చివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసి
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా, లాఠీలు జులిపించినా, మరి బూట్లతో ఉద్యమకారులను తొక్కినా ఆ తెలంగాణ విద్యార్థుల గుండె చప్పుడు పార్లమెంటులో వినిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది, సుష్మా స్వరాజ్ గారిదని సందర్భంగా మనం చేస్తున్నాం. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులోనే కాదు, తెలంగాణ అన్ని జిల్లాలలో పర్యటించి, ఓ తెలంగాణ ప్రజలారా, ఓ తెలంగాణ విద్యార్థి యువకులారా, మీరు పోరాటం చేయండి, మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక తల్లిగా, ఒక అమ్మగా, మరి ఒక మాతృమూర్తిగా ఆ రోజు తెలంగాణ సమాజానికి మరి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి 160 మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది. కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్. చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా, ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు ఆందోళన చేస్తున్నాము. తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు, వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తూ ఉన్నాను. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము, ఉద్యమాలకు అడ్డా. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏకకాలంలో అని చెప్పారు. నేను ఇంకా నా దగ్గర పేపర్ పెట్టుకున్నా, మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంటు యూత్ డిక్లరేషన్ పేరు మీద, మరి 6 గ్యారంటీల పేరు మీద 100 రోజుల్లో చేయాల్సినటువంటి అంశాలు ఒక్కసారి ముఖ్యమంత్రి చదవాల్సినటువంటి అవసరం ఉంది, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను, తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టేట విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి కొంతమందికే వేసి మిగతాలందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కటౌట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాడు. ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. తెలంగాణ యువత ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా, నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా, నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది, మోసం చేసింది తెలంగాణ యువతను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ, అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు. కాలేజీలో చదువుకునేటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు. దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన, ఇది సోనియమ్మ పాలన, మీరు ప్రగతి భవన్ రావచ్చు, సెక్రటరియట్ రావచ్చు, ద్వారాలు ఉండే అని చెప్పారు. పాపం చాలామంది నిరుద్యోగ యువకులు ప్రజాభవన్కి వెళ్ళారు. రోజో దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూశారు దరఖాస్తులు పట్టుకొని. సోనియమ్మ పాలనలో, ప్రజల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. ఈరోజు సెక్రటరియట్కి అంటున్నారు, సెక్రటరియట్లో కూడా తాళాలు ఉండవు, తలుపులు ఉండవు, పోలీసులు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ ఫిర్యాదులు, తమ సమస్యలు సెక్రటరియట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు కాసం గారు ఒక విషయం మర్చిపోయారు. నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు, వాస్తవమే. కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరియట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్, నో టెల్లర్. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు. అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ 2 ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రిజర్వేషన్. ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, రాజ్యాంగం అమలులోకి వచ్చి
ఈరోజు 75 సంవత్సరాలు కావస్తుంది. తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడడము, మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు చూస్తూ ఉన్నాం, విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలైనటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదిబండలుగా మారుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారో, కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం. మీరెక్కడైతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులంతా కోచింగ్ తీసుకుంటారో, కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో, ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాను. అందుకే ఈ రాష్ట్రంలో మన బ్రతుకు ఇంతకుముందు చెప్పినట్టు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఒక దిక్కు కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుంటుంది. ఈ కేసీఆర్ కుటుంబం పోవాలి, ఈ పీడ విరగడ కావాలని యువకులంతా, విద్యార్థులంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు మార్పు మరి ఒక కుటుంబం పోయి ఇంకో కుటుంబం వచ్చింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది. కేసీఆర్ దోపిడి పోయి ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దోపిడి వచ్చింది. ఈరోజు ఎవరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లాభం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే రేవంత్ రెడ్డికి లాభం జరిగింది. ఎవరికి లాభం జరిగిందంటే మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీలకు, నాయకులకు లాభం జరిగింది. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే, ఎక్కడ దొరికితే అంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మంత్రులు ఇష్టారాజ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా టీఆర్ఎస్ చేస్తే మేము తక్కువ తిన్నామా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని తలదన్నే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను, బడుగు బలైన వర్గాల ప్రజలను, రైతులను అనేక రకాలుగా వేధింపులకు కుదిరిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, పోలీసులను పెట్టి వేధిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకు మారాలా, నిజమైనటువంటి మార్పు రాలా. మార్పు వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం పోయి మరి రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది, అదొకటే మార్పు. గులాబీ జెండా పోయి ఈరోజు చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ మార్పు రాల. అనేక రకాలుగా ఈరోజు అదే అవినీతి కొనసాగుతూ ఉంది, అదే దోపిడీ కొనసాగుతూ ఉంది, అదే పోలీస్ నిర్బంధం కొనసాగుతూ ఉంది, అదే దౌర్జన్యం కొనసాగుతూ ఉంది, అదే అధికార దుర్వినియోగం కొనసాగుతూ ఉంది, అదే రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాలనలో మార్పు రాలేదు, ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు. మార్పు వచ్చింది ఒకటే జెండాలోనే, మార్పు వచ్చింది ఒకటి పార్టీలోనే, మార్పు వచ్చింది ఈ కుటుంబం పోయి కాంగ్రెస్ కుటుంబం వచ్చింది తప్ప నిజంగా ఈరోజు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు,
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడినటువంటి ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా కాలేదు. నిజమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం రాలే. ఆ ప్రజాస్వామ్యం ఎక్కడొచ్చిందంటే ప్రజలను దోపిడీ చేయడంలో మాత్రం కాంగ్రెస్కి వచ్చింది. పూర్తి స్వేచ్ఛ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎవరినైనా బెదిరించవచ్చు, ఏ పోలీస్ అధికారినైనా పెట్టి అధికార దుర్వినియోగం చేయవచ్చు. ఆ రకంగా స్వేచ్ఛ వచ్చింది. అదే మార్పు వచ్చింది తప్ప టీఆర్ఎస్ పార్టీ దోపిడి పోయి కాంగ్రెస్ పార్టీ దోపిడి వచ్చింది. ఈ యొక్క మార్పే వచ్చింది. నిజంగా ప్రజా పాలన ఈ రాష్ట్రంలో రాలేదు. అందుకే మనమందరము ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు అండగా నిలబడాల్సినటువంటి సమయం ఉంది. మనము కలిసికట్టుగా ఏదైతే ఏ ఉద్యోగస్తులైతే ఏ యువత అయితే 10 సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళ ఆకాంక్షల సాధన కోసం ఈరోజు ప్రయత్నం చేయాలి. ఏదైతే 1500 మంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులయ్యారో, బలిదానమయ్యారో వాళ్ళ ఆకాంక్షల కోసం మనం పోరాటం చేయాలి. వాళ్ళ ఆత్మశాంతి కోసం పోరాటం చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, మీరు అనేక రకాల హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చారు కదా, ఎందుకు ఈరోజు ఆ హామీలు అమలు చేయడం లేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏ ఒక్కటి కూడా, అది మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, అది రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, అది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక డిక్లరేషన్ కావచ్చు, లేక ఇది మైనార్టీలకు డిక్లరేషన్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. చేయడానికి చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ఈ ప్రభుత్వము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోటీల కారణంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారో ఈరోజు మార్పు కూడా అక్కడే జరిగింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి పార్టీలో చేర్చుకున్నది, అనైతికంగా ప్రోత్సహించి చేర్చుకున్నది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాలరాచి కేసీఆర్ ఆ రోజు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. సరిగ్గా ఇదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గాలైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మేము టీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు తీర్పిచ్చి ఓట్లేస్తే ఈరోజు ఆ తీర్పులను కాలరాస్తూ ఇదే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ మార్పు రాలా. అదే రకమైనటువంటి మోసం, అదే రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి చేస్తున్నటువంటి దగ, అదే రకమైనటువంటి నిరుద్యోగులకు చేస్తున్నటువంటి అన్యాయము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుందే తప్ప ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదు. అందుకే ఈరోజు మార్పు కోసం కాంగ్రెస్ అన్నారు, కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు, పాలనలో మార్పు రాలేదు, దోపిడీలో మార్పు రాలేదు, పార్టీ ఫిరాయింపుల్లో మార్పు రాలేదు, అవినీతిలో మార్పు రాలేదు, అధికార దుర్వినియోగంలో మార్పు రాలేదు, అహంకారపూరితమైనటువంటి వ్యవహారంలో మార్పు రాలేదు, ఏ దాంట్లో కూడా మార్పు రాలేదు. మార్పు వచ్చింది, ఇంతకుముందు చెప్పినట్టు జెండా మార్పు వచ్చింది, వ్యక్తుల మార్పు వచ్చింది, కానీ తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలే, ఈ పాలనలో మార్పు రాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వస్తున్నాం. అందుకే భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతకు మేము అండగా ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి, ఈ రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ గారు, ఈ యొక్క ప్రియాంక గాంధీ ఏదైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో, ఏ తెలంగాణ యువతకైతే హామీ ఇచ్చారో ఆ హామీల కోసం మీతో పాటు మేము కూడా నిలబెడతాము, మీ ముందు ఉంటాము, మీ వెనుక ఉంటాము, మీ పక్కన ఉంటాము, మీతో కలిసి పోరాటం చేస్తామని ఈరోజు పిడికిలి బిగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ధర్నా చౌక్లో తెలంగాణ నిరుద్యోగుల వాణి
ఈరోజు ఇక్కడ వినిపించడానికి వస్తాము. ఈ తెలంగాణ నిరుద్యోగుల యొక్క హామీ సమస్యలు ఇక్కడ తెలియజేయడానికి వచ్చాము. తెలంగాణ నిరుద్యోగం మీద జరుగుతున్నటువంటి పోలీస్ నిర్బంధాన్ని ప్రశ్నించడానికి వచ్చాము. ఓ తెలంగాణ యువత, ఓ తెలంగాణ విద్యార్థి, ఈరోజు కలిసి రండి. మీ తరఫున మేము కూడా ప్రశ్నిస్తాము, మీ అండగా మేము కూడా నిలబడతాము. ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రతిరోజు వారానికి ఢిల్లీకి వెళ్తాడు. ఆయా ఎలక్షన్స్ ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చావు కదా, ఎందుకు రావు? నువ్వు యూనివర్సిటీకి వచ్చారు కదా గతంలో, ఇప్పుడు ఎందుకు రావటం లేదు? చాలా న్యాయమైనటువంటి కోరికలు. ఈరోజు నిరుద్యోగ యువకులు ఏ చిక్కడపల్లి లైబ్రరీ కన్నా కోచింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కలిశారు. సార్, నాది చాలా పేద కుటుంబము, ఎంతో కష్టపడి మా నాన్న అప్పులు చేసి మరి కడుపు నిండా తినకున్నా నా కోసం నన్ను చదివించాడు మా నాన్న. మా కుటుంబం నన్ను పోషించింది. ఈరోజు నేను గత 10 సంవత్సరాలుగా కోచింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే హైదరాబాద్కు వచ్చి గ్రూప్ 1 పరీక్షలకు, డిఎస్సికి అనేక రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ సంవత్సరాలుగా ఇక్కడ గడుపుతూ ఉన్నాను. ఒక పూట తింటూ, ఒక పూట తిండి లేకున్నా కూడా నోటిఫికేషన్లు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకు మారుతుంది. నన్ను జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రులను నేను పోషిస్తాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాను అనేటువంటి తపన ఈరోజు నాలో ఉందన్న. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా జీవితాలలో మార్పు రాలేదు. ఏ రకంగా అయితే కేసీఆర్ మాకు వెన్నుపోటు పరిచాడో ఈ రేవంత్ రెడ్డి కూడా అదే వెన్నుపోటు పరుస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మీరు ముందుకు రావాలి. మా సమస్యలు మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మాకు అండగా నిలబడాలని నిరుద్యోగ యువత అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. అందుకే నేను భారతీయ జనతా యువమోర్చాను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. మీరు అరెస్టు ఆదిలాబాద్లో చేసినా, హైదరాబాద్లో చేసినా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను భయపడము. మా రాజకీయ జీవితం ప్రారంభించమే ఉద్యమాలతో వచ్చాము. మేము ఎవరెనుకో మాకు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అండతో మేము రాజకీయాలకు రాలేదు. మేము ఒక సిద్ధాంతం కోసం వచ్చాము, ఈ దేశం కోసం వచ్చాము, ఈ దేశం కోసం త్యాగాలు చేయడం కోసం కూడా వచ్చాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాము. తెలంగాణ విద్యార్థులకు అండగా నిలబడతాము. కాబట్టి మీరు యువమోర్చా కార్యకర్తలను అనేక సార్లు వేధించారు. చివరకు భారతీయ జనతా పార్టీ ఆఫీసును పోలీసులు ముట్టడించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక చట్టము, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక చట్టం అడుగుతా ఉన్నాను. అందుకే మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి ప్రభుత్వం రాలేదు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, దొందే. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలే. ఈ రెండు పార్టీలు కవల పిల్లలంటి పార్టీలే. కాబట్టి తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన తెలంగాణ ప్రజల బ్రతుకు పెంక మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది తప్ప మన బతుకులు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఈ రాహుల్ గాంధీ హయాంలో, ఈ రేవంత్ రెడ్డి హయాంలో మన బతుకులు మారవు. 8 నెలలుగా మీరు స్వయంగా చూశారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. అది రైతాంగ సమస్యలే కావచ్చు, అది మహిళల సమస్యలే కావచ్చు, అది బడుగు బలైన వర్గాల సమస్యలే కావచ్చు, అది నిరుద్యోగుల సమస్యలే కావచ్చు. ఏ వర్గాల సమస్యలైనా కూడా భారతీయ జనతా పార్టీగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాము, పోరాటాలు చేస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తామని, నిలదీయాల్సిందిగా
తెలంగాణ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి వందే వందే వందే. నిరుద్యోగుల ఐక్యత, ఒక్కసారి చేయలేపి చేయగొట్టాలి. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బీజేవయ్యా, బీజేవయ్యా. ఈరోజు నిరుద్యోగుల పక్షాన వారి భవిష్యత్తు బాగుపడడానికి మన యువ మోర్చా నాయకులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా లాఠీ దెబ్బలు తినడానికి సైతం సిద్ధమే, అదేవిధంగా జైలుకు పోవడానికైనా సిద్ధమే. అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా కిషన్ అన్న గారి అధ్యక్షంలో మనమందరం కూడా పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి మీ అందరు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు ఏమిలే ఈ యువ మోర్చా నాయకుల మీద లాఠీ లేబుల్ తెస్తే వారందరూ కూడా పారిపోతారు అనుకున్నారు. అదే జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఏవి కూడా మార్పులు చేయడానికి అవకాశం లేదు, ఏవి కూడా నిరుద్యోగులకు మేము ఏవి కూడా సహాయం చేయడానికి వీల్లేదన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మెడలు వంచి ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు రావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ల ముందల ధర్నాలు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందల మన యొక్క పోరాటాలు కావచ్చు, వాటికి అన్నిటికీ లొంగి రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఒక ప్రకటన తీసుకోవడం జరిగింది. అదంతా కూడా మనకు తెలుసా? గ్రూప్ 2ని వాయిదా వేస్తున్నామని చెప్పేసి మన ఒక్క ఉద్యమానికి భయపడినటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటి విజయవంతంగా మన భారతీయ జనతా యువ మోర్చా ముందుకు సాగిందని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, యువ మోర్చా నాయకులు ఒక్క హామీని మేము నెరవేర్చినాం కదా, యువ మోర్చా నాయకులు శాంతిస్తారేమో నిద్రపోతారేమో అని చెప్పేసి భ్రమలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. నా యువ మోర్చా నాయకులు కండగప్పుకున్నటువంటి వ్యక్తులంతా కలిసి నిరుద్యోగులకు నువ్వు ఎన్నికలలో ఏవేవైతే ప్రచారాలు చేసి అధికారంలో కూర్చున్నావో వాటినన్నిట్లన్నీ సాధించుకునే అంతవరకు కూడా నా యువ మోర్చా కార్యకర్త దందా పట్టుకొని నీ యొక్క నిరుద్యోగులు మా యొక్క నిరుద్యోగుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడానికి వెనుకడగరి అని చెప్పేసి ఈ యొక్క ధర్నా చౌక్ ద్వారా మేము పిలుపునిచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధ్యక్షుల వారు చెప్పారు మాకు అనేకమైనటువంటి మీటింగ్లు తీసుకొని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని వంచింది, అన్ని వర్గాలను మోసం చేసింది. ఆ సందర్భంగా యువకులకు సంబంధించినటువంటి యూత్ డిక్లరేషన్ కావచ్చు, యువకులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, యువకులకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల రూపాయలు కావచ్చు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు కావచ్చు, వీటినన్నిటిని కూడా సాధించుకోవడానికి ఎక్కడికైతే నీ ప్రియాంక గాంధీని ఎక్కడికైతే సరూర్ నగర్లో పిలిపించి నువ్వు యూత్ డిక్లరేషన్ ఇచ్చినవో అదే స్థలం నుంచి వందలాది వేలాది మంది కార్యకర్తలతో నిరుద్యోగులతో నీకు గోరి కొట్టడానికి యువ మోర్చా ఈ రోజు నుంచి కంకణం కట్టుకుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ